వెనుజులా అధ్యక్షుడు నికోలస్ ను విడుదల చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద వెనుజులా అధ్యక్షుడు నికోలస్ ను విడుదల చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, ప్రభాకర్, నాగరాజు, ఇతర వామపక్ష పార్టీ నేతలంతా మాట్లాడుతూ ట్రంప్ సామ్రాజ్యవాదం వల్ల వెనుజులా అధ్యక్షుడు నికోలస్ ను అమెరికా సైనికులు అరెస్టు చేసి జైల్లో ఉంచడం జరిగిందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలని, ట్రంప్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీ నేతలు అంతా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీన వెనుజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాదం దాడులు చేసి బాంబులేసి ప్రజలపైన విధ్వంసకమైనటువంటి చర్యలు తీసుకోవడం కాకుండా ఆ దేశం అధ్యక్షుడిని అరెస్ట్ చేయటము, ఆయన భార్యని అరెస్ట్ చేయటము, ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అమెరికా సామ్రాజ్యవాదము ప్రపంచంలోని అన్ని దేశాల మీద దాడులు చేయటము, యుద్ధాలు సృష్టించడము, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని కొలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇవాళ ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. అయితే భారతదేశం మాత్రం ఇప్పటిదాకా మౌనం వహించింది. భారతదేశాన్ని కూడా భయపడిస్తున్నాడు ట్రంప్. మీరు కనుక రష్యాతో చమురు దిగుమతి చేసుకుంటే మీ పైన సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా నరేంద్ర మోడీ ఇవాళ స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రేపు భారతదేశం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేసి ప్రధాని నరేంద్ర మోడీని ఎత్తుకపోతే ఊరికే ఉంటారా ఈ బీజేపీ శక్తులన్నీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్? కాబట్టి మీరందరూ కూడా స్పందించాలి. ఒక దేశం మీద అంతర్గత విషయాల్లో అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి ఆ దేశంలో దాడులు చేసి అక్కడ ఉన్న అధ్యక్షుల్ని అందరినీ నిర్బంధంలోకి తీసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. కాబట్టి ప్రపంచంలోనే అన్ని దేశాలకు ఆధిపత్యంగా ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇజ్రాయెల్ ద్వారా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి వేలాది మందిని బలికి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు వెనుజులాలో అందరికీ కరెంటు లేదు, నీళ్లు లేవు, అక్కడ ప్రజలకి తిండి లేదు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మూడో ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా తిరుగుబాటుకి సన్నద్ధం కావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా వెనుజులా అధ్యక్షుడిని నికోలస్ మదురోను ఆయన భార్యని నిర్బంధించడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక దేశం సార్వభౌమత్వాన్ని దాడి చేస్తూ అమెరికా సామ్రాజ్యవాదం ఈ రకంగా ఆయిల్ కోసం అక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ రకంగా దాడి చేయడం సరైనది కాదు. అమెరికా అధ్యక్షుడు బరి తెగించి మరీ ముఖ్యంగా గ్రీన్లాండ్, క్యూబా అనేక దేశాల మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తాం, మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినప్పటికీ ఆ ఐక్యరాజ్య సమితిని సైతం తుంగలో దొక్కి ఇది అనవసరమైనటువంటి చర్చ చేస్తున్నారని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రి ప్రకటన చేయడం చాలా బాధాకరం. అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ సామ్రాజ్యవాదమైనటువంటి అమెరికాకు తొత్తుగా ఒక్క మాట కూడా వెనుజులా దాడి చేయడాన్ని ఏమాత్రం ఖండించకపోగా మరీ దుర్మార్గంగా ట్రంప్ మోడీ మమ్మల్ని సరిగా సంతృప్తి పరచలేదని చెప్పేసి ఒక మాట్లాడడం అంటే ఈ దేశ ప్రజానికాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి సాగిలపడేటట్టు చేయలేదనేది ట్రంప్ మాటల్లో కనపడుతుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. యావత్ ప్రపంచమంతా వెనుజులాకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదే సందర్భంలో అమెరికా తన ఆర్థిక విధానం డొల్లబడిపోయి నష్టపోయి అనేక అసమానతలు పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీల మీద పట్టు సాధించడం కోసం అనేక ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి దేశాల మీద ఈ రకంగా దాడి చేసేదానికి సన్నద్ధమవుతుంది. ఇది ఒక రకంగా ఒక దేశం ఇంకొక దేశం మీద దౌర్జన్యం చేయడానికి ఏ అంతర్జాతీయ సూత్రాలు కూడా ఒప్పుకోవు. అయినా సుప్రీం జడ్జి అనేటువంటి పేరుతో వెనుజులాలో డ్రగ్స్ అమ్ముతున్నారని, ఒక దేశానికి సంబంధించిన డ్రగ్స్ విషయం మీద ఈయనకేం సంబంధం ఉంటుంది? కానీ కావాలనే డ్రగ్స్ ఉన్నాయనేటువంటి పేరు మీద
అధ్యక్షుని అతని భార్యని అరెస్ట్ చేయడం, బలవంతాన కిడ్నాప్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. దీన్ని యావత్ భారతదేశం ఖండించాలా, వెనుజులాకు అండగా ఉండాలా. తృతీయ ప్రపంచ దేశాలు ఆ రకంగా ఉంటే తప్ప మన దేశం మన ప్రజానికానికి కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి దూరంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ దిశగా వామపక్షాలు చేసేటువంటి కార్యక్రమంలో ప్రజానికం అంతా పాల్గొనాలని మేము కోరుతాం. ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి వెనుజులా అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు మరి వారి దేశం నుంచి మారక ద్రవ్యాలు అమెరికాకు వస్తున్నాయని చెప్పేసి ఒక నెపము వేసి దాదాపు 3-4 సంవత్సరాలుగా ఒక కుట్ర జరిపి మరి ఆ వెనుజులా పైన బాంబులు వేసి మరి అధ్యక్షుని భార్యని మరి తీసుకొని వచ్చి బందీలుగా ఈరోజు అమెరికాలో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యని ఈరోజు వామపక్ష పార్టీలుగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు, చైనా, అనేక దేశాలు, చిన్న దేశాలు ఈరోజు మరి అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ 145 కోట్ల ప్రజల దేశ జనాభా నరేంద్ర మోడీ మరి ఏమాత్రము ధృతరాష్ట్రుని పాలన చేస్తున్నాడు. ఈరోజు చిన్న దేశాలపైన ఆధిపత్య దేశాలు వారి ఆయిల కోసం ఈరోజు అరబ్ దేశాల్లో ఆయిల్ ఎక్కువ ఉంది, చమురు బావులు. అదే వెనుజులాలో దేశంలో ఎక్కడా లేనంత చమురు బావులు ఆయిల్ మరి వెనుజులాలో ఉంది. వెనుజులా నుంచి చైనా కొనుగోలు చేస్తుంది. వ్యాపార రీత్యా దగ్గర అవుతుందని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో మొత్తం ఆయిల్ సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు మా ద్వారానే జరగాలి, అమెరికా ద్వారానే జరగాలి, రష్యాతో జరగకూడదని ఇండియాకి ఆంక్షలు విధిస్తాడు. అదేవిధంగా పాకిస్తాను ఇండియా యుద్ధాన్ని నేనే ఆపినానంటాడు. మరి ఇంతకుముందు గతంలో రాజులు, సామంత రాజులు ఒకరిపైన ఒకరు దండయాత్రలు చేసుకుని ఏ విధంగా దేశంలో ఉన్న సంపదను కొల్లగొడతాడో ఇప్పుడు బ్లింకెన్ మన అమెరికా అధ్యక్షుడు ఆ విధంగా చిన్న ఆయిల్ దేశాలపైన, అరబ్ దేశాలపైన ఈరోజు అనేక దేశాలకి ఇది మీకు ఇదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరించే పద్ధతిలో ఈరోజు దుర్మార్గంగా ఈ చర్యలు చేపడుతున్నటువంటి అమెరికా అధ్యక్షునికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా అధ్యక్షుని మరి బ్లింకెన్ని భర్తం పట్టాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు అనంతరం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో వెనుజులాపై అమెరికా చేసినటువంటి దుర్మార్గమైన దురహంకారంగా ఆ దేశం మీదకి 3వ తారీఖు పోయి అక్కడ నికోలస్ మదురాను అతని భార్యని దుర్మార్గంగా ఎవరికి తెలియకోకుండా వాళ్ళని కిడ్నాప్ చేసినట్ల విధంగా వాళ్ళ దేశాన్ని తీసిపోయి ఐక్యరాజ్య సమితి న్యాయస్థానంలో పెట్టడం జరిగింది. దానికి కారణాలు ఆ దేశం మీద ఉన్నటువంటి ఈ ఆయిల్ మీద కన్నుపడింది. ఎందుకంటే ఆ ఆయిల్ తన సొంతం చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి తన ఆయుధ సంపత్తిని ఇతర దేశాలకి ఏ విధంగా దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి, వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అమెరికా చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ముక్తఖండంతో వ్యతిరేకించాలి. తర్వాత భారతదేశంలో కూడా ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరి మొన్న పహల్గాం జరిగినటువంటి దాడి కూడా మేమే వెనకుండి చేసినామని చెప్పేసి అమెరికా చెప్పడం దుర్మార్గమైనటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒత్తాసు పలకడం ఏంటి, దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఇవాళ వామపక్షాల ఆధ్వర్యంలో తెలియజేస్తూ ప్రపంచ దేశాలన్నీ ముక్తంగా ఖండిస్తున్నాయి. కాబట్టి దుర్మార్గమైన ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేస్తాము, అతను తగ్గాలని చెప్పేసి, అమెరికా తగ్గాలని చెప్పేసి ఇవాళ మేము తెలియజేస్తున్నాం.